నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో రాష్ట్ర విభజన అనంతరం సమస్యలు, పరిణామాలపై కీలక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఆ చట్టంలోని కీలకాంశాలు, ఆస్తులు పంపకాలు, తాజాగా చర్చకు వస్తున్న విషయాలకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి అవగాహన ఉండాలో ఇవాల్టి యువ విజయభవలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలన్నిటిలోనూ ఒక ప్రధాన అంశంగా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనే అంశాన్ని తీసుకోవటం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఏపీపీఎస్సీ 3 పరీక్షల్లో కూడా 50 మార్కుల జనరల్ స్టడీస్లో సైతము 3 ప్రశ్నల వరకు అడగటం జరిగింది. అటువంటి నేపథ్యంలో 150 మార్కుల జనరల్ స్టడీస్ పేపర్లో ఏపీ విభజన సమస్యల మీద ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రూప్ 2లో మెయిన్స్లో ఏపీ విభజన సమస్యలు అనే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. దాని మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటివరకు ఈ అంశం కొత్త అంశం కాబట్టి చాలామంది అభ్యర్థుల చేతుల్లో సరైన మెటీరియల్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి అభ్యర్థులు ఎటువంటి సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని పరిష్కరించే విధానం ఏంటి అనే అంశాలపై పరిశీలన జరిపితే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనేవి అటు ఆర్థిక కోణం, ఇటు పెట్టుబడి కోణం, అటు పారిశ్రామిక కోణం, ఇటు సేవారంగ అంశాలు, అదేవిధంగా ఉద్యోగుల విభజన, నూతన రాజధాని నిర్మాణం, ఇలాంటి అనేక బహుముఖ కోణాల్లో చదవాల్సిన పరిస్థితి అభ్యర్థి మీద ఉంది. అప్పుడు మాత్రమే ఈ వచ్చే ఎన్ని ప్రశ్నలైనా, సుమారుగా 3 నుంచి రావచ్చు లేదా 10 ప్రశ్నల వరకు రావచ్చు, అటువంటి ప్రశ్నలను అభ్యర్థులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అటువంటి సమస్యల్ని పరిష్కరించే నేపథ్యంలో ఇటువంటి ప్రశ్నలతోటి ఉన్నటువంటి సమస్యలు, సందేహాలని పరిశీలిద్దాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి మనం ఏ విధమైన ప్రామాణిక పుస్తకాలను చదవాల్సి ఉంటుంది? వాస్తవానికి గ్రూప్ 2 కానీ ఇతర సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఒక ప్రామాణికత ఏంటి అంటే విశ్వవిద్యాలయం పుస్తకాలు, లేదా పాఠశాల పుస్తకాలు, లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు, దీంతోపాటు దినపత్రికల యొక్క ప్రచురణలు. ఈ జనరల్గా ఈ 4టినే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఈ కొత్త విషయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, దీంతోపాటు విపత్తు నిర్వహణ, ఇలాంటి కొన్ని అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటికి కేంద్ర స్థాయిలో సమాచారం ఉండటం వల్ల తెలుగులో త్వరగానే అనువాదం చేసి అభ్యర్థులకు అందే ఏర్పాటు పబ్లిషర్ చూసుకున్నారు. కానీ విభజన సమస్యలు అనే దానికి సంబంధించి వాస్తవానికి సరైన ప్రామాణిక పుస్తకం ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు రాలేదు. అదేవిధంగా అకాడమీ కూడా ప్రచురించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఇస్తున్న వెయిటేజ్ దృష్ట్యా చిన్న ఎగ్జామ్లో కూడా 3 ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్ 2లో భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా సందర్భోచితమైంది. అయితే ఇక్కడ ఎలా గమనించాలంటే, ముఖ్యంగా ప్రభుత్వం తన విధానాలలో ప్రకటన చేసేటప్పుడు లేదా ముఖ్యమంత్రి ప్రకటన చేసేటప్పుడు ఒకప్పటి పరిస్థితి ఎలా ఉంది, విభజన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనేక గణాంకాలు, అనేక సంఘటనల్ని ప్రచురించడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఒక అభ్యర్థి ఈ విభజన సమస్యలు అనే దాన్ని ప్రిపేర్ అయ్యేందుకు 2 ప్రధాన వనరులను గుర్తించాలి. ఒకటి దినపత్రికలు. దినపత్రికల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసే దినపత్రికలు, సమాచారం ఆధారంగా విశ్లేషించే దినపత్రికలు. రెండోది ప్రభుత్వ ప్రకటనలు. ప్రభుత్వ ప్రకటనల్లో అది కేంద్రానికి రాసిన లేఖల రూపంలో దొరకవచ్చు మనకి, లేదా దినపత్రికల్లో ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ల రూపంలో దొరకవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు విడుదల చేసే ప్రకటనలో కూడా దొరకవచ్చు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అమలును, లోపాలను, వీటి గురించి గ్రూప్ 2 అభ్యర్థి ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? విభజన సమస్యలు అనేవి రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి అయ్యాయి. ఒకటి, చట్టములోనే తయారీలో కొన్ని లొసుగులు ఉండటం. చట్టాన్ని సిన్సియర్గా చేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కాదు. దానితోటి చట్టపరంగా ఆవిర్భవించినటువంటి సమస్యలు కొన్ని. అదేవిధంగా నాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీలని అమలు చేయకపోవటం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యలు రెండో కోణం. అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవటం వల్ల ఉత్పత్తి అయినటువంటి 3వ రకపు సమస్యలు.
ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లతో కొత్తగా రూపుదిద్దుకుంటున్న రాష్ట్రం. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన భిన్న కోణాల్లో ప్రశ్నలు రావచ్చు. విభజన చట్టంలో నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా, నూతన రాజధాని, రెవెన్యూ లోటు, షెడ్యూల్ 9, 10, 13లో ఉన్న అంశాలకు సంబంధించి అభ్యర్థులు ఎలా సిద్ధమవ్వాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో నదీ జలాల పంపిణీ అనేది ఒక బర్నింగ్ ఇష్యూగా అయింది సార్. ఈ నేపథ్యంలో విభజనానంతర సమస్యలు గురించి, నదీ జలాల పంపిణీ, రివర్ ట్రిబ్యునల్స్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం గురించి జ్ఞానం ఎంతవరకు పెంచుకోవాలి సార్? జలవనరులు, వాటి వినియోగం అనేది అతి సున్నితమైన సమస్య. మనం కావేరీ ఉదంతంలో చూసాం. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుని కాదన్నది కర్ణాటక. దాని ఫలితంగా తమిళనాడు, కర్ణాటకల్లో జరిగిన విధ్వంసం అంతా గమనించాం. ఆర్టికల్ 263 ప్రకారం సంక్రమించినటువంటి అధికారాలతో చివరికి కేంద్రం జోక్యం చేసుకుని వాళ్ళిద్దరిని శాంతిపరచాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఒక్క ఇన్సిడెంట్ని మనం తీసుకుంటే ముందు జాతీయ స్థాయిలో ఆలోచిద్దాం, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థాయిలోకి వద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా కాదనగలదు? అక్కడ 3 సార్లు రివ్యూ చేసింది. కాదంటే రాజ్యాంగం ఏం పరిష్కారాన్ని ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ట్రిబ్యునల్ యొక్క బాధ్యత ఏమిటి? అసలు కావేరీ జలాలను పరిష్కరించడంలో ఎందుకు కేంద్రం విఫలమైంది? అక్కడ అసలు మనకి ఇక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీలో ఉన్నట్టుగా కావేరీ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉందా? ఇలా అభ్యర్థి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అటు రాజ్యాంగం, ఇటు చట్టాలు, ఇటు వాస్తవంగా ట్రిబ్యునల్స్, ఇలాంటివన్నీ కూడా పరిష్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో జలవనరుల నిపుణులు ఏమంటున్నారు? జల కొరత అనేది దేశవ్యాప్తంగా ఉంది. ఒక విషయం ధృవీకరించారు. దాన్ని పరిష్కరించాలంటే నదుల అనుసంధానమే ఒక మేలైనటువంటి విషయము. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పరిష్కరించండి అని. అంటే మనం ఈ ఆలోచనలోంచి, జలవనరులు వాటి సంఘర్షణలోంచి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకున్నప్పుడు నదుల అనుసంధానం అనేది ఒకటి. ఆ నదుల అనుసంధానంలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పరిణామం పట్టిసీమ ప్రాజెక్ట్, రైట్? కృష్ణా గోదావరి జలాలని అనుసంధానం చేశాం. ఇలా ఒక సమస్య పరిష్కారము, దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలా అమలు చేశాం. తద్వారా ఇప్పుడు ఇవాళ చూడండి, కృష్ణా డెల్టాలో 2వ పంట వేసి మళ్ళీ వాళ్ళ పంటలు పండించి రైతులు చాలా సంతోషంగా ఉన్నారనే ఒక వార్త వచ్చింది. అంతకన్నా సంతోషం గుడ్ గవర్నెన్స్లో కావాల్సిన విషయం ఏముంటుంది అని అభ్యర్థి ఆలోచించడం మొదలు పెడితే మీకు గుడ్ గవర్నెన్స్ కూడా రిలేటెడ్ లింక్ దొరుకుతుంది దీంట్లో. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు విభజన సమస్యల్లో జలవనరులు అనే విషయానికి వస్తే, వాస్తవానికి గోదావరి జలాల్లో దాదాపుగా మనకి 1000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. అందువల్ల గోదావరికి సంబంధించినంతవరకు ఆంధ్ర తెలంగాణల మధ్య వివాదము అనేది అవసరం లేదు. ప్రతిసారి వృధా అయిపోతున్న జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఇలా వాదిస్తున్నారు ఏంటి అని మనం ఆలోచించక్కర్లేదు. అదంతా కూడా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఫార్ములా కింద మనం తీసుకోవాలి. ఏపీ రాజధాని కోల్పోయింది సార్, అలాగే మళ్ళీ పునర్నిర్మించుకుంటుంది. ఈ అంశాలపై గ్రూప్ 2 అభ్యర్థి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? మొట్టమొదట అసలు గమనించాల్సింది, రాజధాని కోల్పోయామని నిర్ణయం తీసుకోబాకండి. మొన్న ఏఈలో ఎగ్జామ్ అడిగింది అదే ప్రశ్న చదువుతానండి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎంతకాలము అందుబాటులో ఉండబోతుంది? చట్టంలోని 5వ అధికారం 10 years అని మీరు గుర్తుపెట్టుకుంటారు. ఏబిసిడీలు ఏమన్నాడు? ఏ 10 సంవత్సరాలు, బి 10 సంవత్సరాలు మించకుండా, సి 10 సంవత్సరాలు దాటి, 4 10 ఏది కాదు. ఎంత 10 మీరు గుర్తుపెట్టుకుంది. అంటే ఒక అభ్యర్థికి కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంత సూక్ష్మ దృష్టి ఉండాలి, బ్రాడ్ విజన్ ఉండాలి. ఇప్పుడు మీరు అడిగిన రాజధాని కోల్పోయామని అప్పుడే అనొద్దు. 10 ఏళ్ల పాటు ఆంధ్రులకి హైదరాబాద్ మీద హక్కు ఉంది, దాంట్లో రాజధాని లేదు. ఓకే. ఇక రెండవది, రాజధాని నిర్మాణం జరిగినప్పుడు ఎటువంటి ప్రక్రియలను అనుసరించారు? శివరామకృష్ణన్ కమిటీని వేశారు. ఆ కమిటీ చెప్పిన సూత్రాలు ఏంటి? అవును, ప్రభుత్వం తిరస్కరించిన ఒక అభ్యర్థిగా నీకు తెలుసు. సో దేని ప్రకారం వికేంద్రీకృత పరిపాలన ఇవ్వాలంది. ఆ పరంపరలో విశాఖలో కొన్ని వేరు ప్లాస్. దాంతో ప్రజల మధ్య అంతర్భేదాలు ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా బెజవాడే రాజధాని డిక్లేర్ చేశారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి? శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులు ఎవరు? వాళ్ళు చెప్పినటువంటి పరిష్కార సూత్రం ఏంటి? చివరికి దానికి ఏ విధంగా ముగింపు వచ్చింది? రాజధాని వచ్చింది. రాజధాని అనే దానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి చట్టంలో ఏం చెప్పాడు?
ప్రధానమంత్రి నాటి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నా చెప్పారా? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలో ఏమన్నా చెప్పిందా? 3 హెడ్స్లో మీరు రాజధాని ఓన్లీ ఒక యాంగిల్ తీసుకుంటే దాంట్లో చట్టాలు ఎక్కడన్నా ఉందా? ఏమనుంది చట్టంలో? రాజధాని నిర్మాణానికి కేంద్రము తగు సాయం చేస్తుంది అని ఉంది. అంతే, ఆ ఒక్క మాట రాసి ఉంది. తగు సాయము అనే దాంతోపాటు కొన్ని నిర్మాణాలను కూడా ప్రస్తావించారు. రేపు మీ ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో రాజధాని ఏ నిర్మాణానికి సంబంధించి చట్టంలో పేర్కొబడింది ఒక ప్రశ్న. అంటే కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి ఆలోచనలు రావాలి. అందులో ఒక 6 అంశాలే పేర్కొన్నాడు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఇలాంటి వారికే పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి బృహత్తర ప్రణాళికలో పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు, రాజధాని నిర్మాణం, దాంతోపాటు రకరకాలైనటువంటి అంశాలు చొప్పించబడి మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నిధులకు సంబంధించిన పరిష్కారం ఏంటి? విభజన సమస్య అన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏదో రాజధాని అంటే ఒక సమస్య కాదు, దానిలో అనేక సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఒక పాయింట్లో ఇప్పుడు ఈ అడవుల నరికివేత జరుగుతుంది ఆ రాజధాని ప్రాంతంలో. పర్యావరణ పరిరక్షణ కూడా ఒక సమస్య. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫలానా ప్రాంతాల్లో నేను అటవీ భూభాగాల్ని పెంచుతాము అని ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక హామీ ఇచ్చింది. ఆ పరంపరలో ఇప్పుడు రాజధాని నిర్మాణం జరిగాక అక్కడ వచ్చే వృధా వినియోగం ఎలా? మరో ప్రశ్న వచ్చింది. ఆ వేస్టేజ్ ద్వారా పరిసరాలను నాశనం చేస్తారా? ఇప్పటివరకు అక్కడ చక్కని వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం. మరి కాలుష్య పరిష్కారాలు ఏంటి? ఇవన్నీ కూడా రాజధాని నిర్మాణంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. కేవలం నిధుల కొరత ఒకటే కాదు, భూ కొరతను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి వ్యూహం ఏంటి? దానికి అలాగే నమూనాల తయారీకి ఎవరిని ఆహ్వానించారు? అలాగే ఇప్పుడు తుది నమూనా ఎలా రాబోతుంది? ఇలాంటి టైం టు టైం ఆంధ్రాలో ఏం జరుగుతుంది, రాజధానిలో ఏం జరుగుతుంది పేపర్ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలము. సార్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వెనుక దాగిన రాజ్యాంగ పరిణామాన్ని మనం ఎలా పరిశీలించాల్సి? ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాల వల్ల రాజ్యాంగంతో క్లాష్ ఏర్పడింది. మీరు అడిగిన కోణం అది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలని ఇప్పుడున్న 175కు బదులుగా 225కు పెంచాలి. ఓకే, చట్టం ప్రకారం. కానీ మీరు రాజ్యాంగంలో జరిగిన సవరణ తీసుకుంటే 2026 తర్వాత తీసుకునే జనాభా లెక్కల వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ చట్టసభల స్థానాల్ని పెంచకూడదు. ఒక పాయింట్. నౌ ఏపీఆర్ఏ 2014కి రాజ్యాంగానికి మధ్య క్లాష్ వచ్చింది. నౌ దీనికోసం మరలా రాజ్యాంగ సవరణ చేయాలా? ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ క్లాజ్కి మినహాయింపు తేవాలా? ఇందాక అమ్మాయి అడిగిన ప్రశ్నలో కూడా ఫ్రీ జోన్ చేస్తే ఎటువంటి రాజ్యాంగ అంశాలు ఇబ్బంది కలిగిస్తాయి? చట్టంలో దాని గురించి సొల్యూషన్ ఏముంది? ఈ స్థాయిలో అభ్యర్థి గ్రూప్ 2 అభ్యర్థి ఆలోచించగలగాలి. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో రాజ్యాంగంలో ఉన్న అంశాలను సరిగా పట్టిందాక నేను మొదట చెప్పాను, లోపభూయిష్ట చట్టము చేయటం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబోయే ప్రభుత్వం యొక్క బాధక సాధకాలు, వాళ్ళ విజన్, దాంట్లో మనం ఇన్వాల్వ్ అయితేనే రేపు ఆ ఉద్యోగానికి తగినవాడా కాదా అని ఈ పరీక్ష ద్వారా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో పేర్కొన్న సిలబస్కు అనుగుణంగా నూతన రాష్ట్రం సవాళ్లు, అభివృద్ధి ప్రణాళికలపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకుంటే అభ్యర్థి మంచి మార్కులు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 అనేది చేర్చడం జరిగింది. ఇందులో ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో, వార్తాపత్రికల్లో, దినపత్రికల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. వీటిని ఎకానమీ పరంగా చదివితే బాగుంటుందా, లేకుంటే పాలిటీ పరంగా చదివితే బాగుంటుందా, లేకుంటే ఒక్క విభజన సమస్యల దృష్టిలో పెట్టుకొని అభ్యర్థి ప్రిపేర్ అవుతే బాగుంటుందా? ఏ విధంగా ఉంటే బాగుంటుంది? చక్కని ప్రశ్న. 9, 10 షెడ్యూల్స్ అనేవి ప్రధానంగా ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించినవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని మనం గమనిస్తే వ్యవసాయం తప్ప అటు సేవా రంగం లేదు, ఇటు పారిశ్రామిక రంగము లేదు. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే తప్పనిసరిగా 3 రంగాల్లో సమఉజ్జీలుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే సేవా రంగం అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఆధారపడినటువంటి రంగం. మరి 9, 10 షెడ్యూల్స్ ద్వారా ఏర్పడినటువంటి ఆనాటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 1,00,000 మందికి ఉపాధి ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వాదనని మనం పరిగణలోకి తీసుకుంటే
ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లోంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఉపాధి ఒక ప్రశ్న. 2, ఈ ఉత్పత్తులన్నీ కూడా మనం ఇక్కడనే ఈ ప్రాంతం నుంచే కొనుక్కోవాలి. రెండో ప్రశ్న. అంటే మీకు ఆలోచించాల్సిన విధానం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో రావలసిన పన్నులు రాకపోగా వినియోగం పెరగటం వల్ల అధికంగా ఎక్కువ ఖర్చు జరగడానికి ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 9, 10 షెడ్యూల్స్ అనేవి ఇందాక చెప్పినట్టుగా మీరు ఆర్థికపరమైన అంశం కూడా, ప్రధానంగా ఆర్థికపరమైన అంశం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఆస్తుల పంపిణీకి 9వ షెడ్యూల్ కోసం షీలా బేడే కమిటీని, తర్వాత 10వ షెడ్యూల్ కోసం కూడా వేసి విభజించమని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరుధ్యం వల్ల కానీ లేదా స్వార్థం వల్ల కానివ్వండి, మొత్తం మీద ఇప్పటికీ ఆ విభజన జరగలేదు. అందుకని మొన్న ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రశ్న నేను చదువుతాను. ఏ విధమైనటువంటి ధోరణి వాళ్ళు అనుసరిస్తున్నారు అనే దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏ సంస్థ కేసులో ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఆస్తుల విభజన 2 రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది? ఓ ప్రశ్న అడిగాడు ఇప్పుడు మీరు అడిగింది. ఆస్తులు ఏంటి ప్రధానంగా? సెక్రటేరియట్ కావచ్చు, ఢిల్లీలో ఏపీ భవన్ కావచ్చు. మళ్ళీ ఆస్తులు అనే దాన్ని 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఉత్పత్తి సంబంధమైన ఆస్తులు, 2 పరిపాలనా సంబంధమైన ఆస్తులు. పరిపాలనా సంబంధమైన ఆస్తుల్లో ఇప్పుడు చెప్పిన సచివాలయం లేదా గవర్నర్ కార్యాలయం లేదా ఇతరత్ర కార్యాలయం, ఏపీ భవన్. ఉత్పత్తి పరంగా చెప్పాలంటే 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఏ సంస్థ విషయంలో ఈ జడ్జిమెంట్ ఇచ్చారు? ఏ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మీరు చెప్పిన 9, 10 షెడ్యూల్స్ విషయాలు ఇవి. ప్రశ్న ఎలా వచ్చిందో చూడండి. గుడ్డిగా ఇన్ని సంస్థలు ఉన్నాయని చదువుకుని వెళ్ళే అభ్యర్థి గ్రూప్స్ పరీక్షలు పనికిరాడని. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇది ఆర్థిక విషయం, ఇది ఉపాధి విషయం, 9, 10 షెడ్యూల్స్, అన్నిటినీ మించి ఒక పెట్టుబడి విషయం. అటువంటి విషయాల్లో ఉన్నత విద్యామండలి అనే వివాదం వచ్చినప్పుడు ఉన్నత విద్యామండలి ఆస్తులన్నీ తెలంగాణవే అని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ ఆనాడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అదేం కాదు, ఉద్యోగుల పంపిణీకి ఏ ప్రమాణాన్ని అనుసరించారు, ఆస్తుల పంపిణీకి కూడా అదే ప్రమాణాన్ని అనుసరించండి అని సూచన ఇచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడు? ఏ సంస్థ కేసులో ఇచ్చాడు? తర్వాత ఇది ఇలాంటి కేసే ఏపీ డైరీ విషయంలో వచ్చింది. కాబట్టి ఈసారి అది మార్చి ఈ 2 సంస్థల్లో ఏ విషయంలో వచ్చిందని అడగొచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఈ విధమైన విభజన జరిగితే సుమారుగా 70,000 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర అవతరణ దృష్ట్యా విభజన ముందు విభజన తర్వాత కూడా ప్రభుత్వం పలు కమిటీలను వేసింది సార్. కమల్నాథన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వంటివి. ఆ కమిటీల పైన ఎంత లోతుగా ఎంతవరకు అవగాహన పెంచుకోవాలి? ఒకటమ్మా, శ్రీకృష్ణ కమిటీ విషయానికి వస్తే దాని చాప్టర్స్ వారీగా ఏముందో చూసుకుని వదిలేసేయండి. ఎందుకంటే అది ఒక ఉద్గ్రంథం. మనం కాంపిటేటివ్ పరీక్ష ప్రిపేర్ అవుతున్నాం, మనం ఏం రీసెర్చ్ చేయట్లే ఆ విషయం అనేది మొట్టమొదటి పాయింట్ ఉండాలి. చాలా పైన సభ్యులు ఏమున్నారు, ఏ చాప్టర్లో ఏం చెప్పాడు, కీలకమైన అంశాలు ఏంటి, ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఏ చాప్టర్ విషయంలో ప్రస్తావించాడు అంతవరకు చదివితే చాలు. ఇప్పుడు నేను గమనిస్తున్నాను లాస్ట్ 3 ఎగ్జామ్స్లో ఎక్కడ శ్రీకృష్ణ కమిటీ ఆధారిత ప్రశ్నలు రావటం లేదు. ఎందుకంటే అది ఒక కమిటీ రికమెండేషన్లు ఇచ్చింది, దాని పాత్ర అందరితో అయిపోయింది. ఇక తర్వాత మీరు చెప్పింది కమల్నాథన్ కమిటీ, షీలా బేడే కమిటీ, అగర్వాల్ కమిటీ, ఇలాంటి అనేక కమిటీలు ఉన్నాయి, చాలా వాల్యుబుల్ కమిటీ. ఎందుకు ఇవాళ వాటి యొక్క ఫలితాలను బట్టే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఆధారపడుతున్నాయి. ఈరోజు సెక్రటేరియట్, డైరెక్టరేట్ల ఉద్యోగులందరూ తరలి వెళ్ళిపోయారు. దానికి ఆధారం కమల్నాథన్ కమిటీ సిఫార్సులు, అలాగే సెక్రటేరియట్ ఉద్యోగుల వరకు అగర్వాల్ కమిటీ సిఫార్సు. సార్, విభజన చట్టం ప్రకారం ఆస్తులు, పంపకాలు ఈ విషయాలపై అవగాహన ఎలా పెంచుకోవాలి సార్? పరిపాలనాపరమైన ఆస్తులు, ఉత్పత్తిపరమైన ఆస్తులు, సేవాపరమైన ఆస్తులు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తి అయిపోతే ఆనాడు చట్టంలో అదే ఆలోచించారు. ఈ ఉత్పత్తులు చేసే సంస్థలు, సేవలను అందించే సంస్థలు అక్కడ లేవు కదా. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వీటిని తెగదించేస్తే ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోద్ది అనే ఉద్దేశంతో చట్టాన్ని తయారు చేసేటప్పుడే ఒక నిర్దిష్ట కాలం సేవలను అందించండి అన్నారు ఉమ్మడి రాష్ట్రాలకి. ఉదాహరణకి మొన్న అడిగిన ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ నందు గల గ్రే హ్యాండ్ శిక్షణా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుండి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది? మీరు అడిగిన ప్రశ్నకి
చూడండి ప్రశ్నలు ఎంత యాప్టింగ్ ఉన్నాయి అనేది చూసుకోండి. అసలు 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అన్నీ కలిపి ఒకటే షెడ్యూల్ పెట్టేసి ఉండొచ్చు కదా. ఓ ప్రశ్న వేసుకుందాం మనం, ఆలోచన అక్కడి నుంచి మొదలవ్వాలి. అలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా కానీ తేలిగ్గా ఆన్సర్ చేయగలరు. కానీ ఒక విషయం ఏంటంటే సాధారణ విద్యార్థులు సాధారణ చదువు ద్వారా ఈ విషయంలో పట్టు సాధించలేరు. నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా మీరు మెలకువలు పాటిస్తే చాలా తేలిగ్గా పట్టు సాధిస్తారు. ఇవే ఒక రకంగా రేపు ర్యాంకింగ్ డిసైడ్ చేసే విభాగంగా కూడా మనం భావించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల్లో ఒక అతి కీలకమైన అంశంగా, క్లిష్టమైన అంశంగా అభ్యర్థులు భావిస్తున్నటువంటి ఏపీ విభజన సమస్యలు, దాని ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనా పరంగా ఎదురవుతున్న సవాళ్లు మొదలైన అంశాల మీద అభ్యర్థులు పట్టు సాధించినప్పుడే గ్రూప్ 2 లాంటి పరీక్షలో స్క్రీనింగ్లో కానీ మెయిన్స్లో కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మరో అంశంతో రేపటి యువలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.